గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవేస్ హెల్త్ అండ్ బ్యూటీ. సో ఈరోజు మనం ఏంటి అంటే మన టాపిక్ ఏంటి అంటే చిన్న ఏజ్లోనే చాలామందికి జుట్టు తెల్లపడిపోవడము. సో హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల జుట్టు పలచబడి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము. సో అలాగే దీనికి విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా కారణమా, ఎలాంటి ఏజ్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఆయింట్మెంట్స్ యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మైసెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ చెక్ చేశారు అంటే మీకు కనుక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చిన్న ఏజ్లోనే హెయిర్ తెల్లగా పడిపోవడం చాలా కామన్ ఇష్యూ అయిపోయింది కదా. సో దీనికి చాలామంది హెయిర్ డైస్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల జుట్టు పలచపడిపోతుందా, హెయిర్ ఫాల్ అవుతుందా అంటే సో 60 to 70% ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. సో అయితే సేఫెస్ట్ హెయిర్ కలర్ ఏమైనా ఉందా అంటే సేఫెస్ట్ హెయిర్ కలర్ అంటే గోరింటాకు తప్ప సేఫెస్ట్ హెయిర్ కలర్ ఏది లేదనమాట. సో ఈ గోరింటాకు ఏంటి అంటే కొంతమందికి రెడ్డిష్గా అవ్వడం, ఆరెంజ్గా ఉండడం అందరికీ నచ్చదు కదా. సో బ్లాక్గా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే దానిలో ఇండిగో కలర్ని మిక్స్ చేసుకొని హెయిర్ డై లాగా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అలా కాదు మాకేమైనా హెయిర్ డైస్ని సజెస్ట్ చేయండి అంటే మనకి హెయిర్ డైస్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ హెయిర్ డైస్ ఏంటి చెప్తాను. హెయిర్ డైస్లో అసలు ఏది ఉంటే సేఫ్, ఏది ఉంటే సేఫ్ కాదు అంటే అమోనియా ఉంటే సేఫ్ కదా అని అందరికీ తెలుసు. కానీ పీపీడీ అంటే ఏంటి అంటే అమోనియాతో పాటు పీపీడీ కూడా మన హెయిర్ డైలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది పీపీడీ అంటే పారాఫినిలైన్ డియామైన్ అనమాట. ఇదేంటంటే ఇది రూట్స్ని డ్యామేజ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం యూజ్ చేసే హెయిర్ కలర్లో పీపీడీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అమోనియాతో పాటు పీపీడీ కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ పీపీడీ లేని హెయిర్ కలర్స్ ఏమైనా ఉన్నాయా మీరు సజెస్ట్ చేస్తారా అంటే నాకు తెలిసిన 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి యూజ్ చేయండి అని నేనైతే ఏం చెప్పట్లేదు. కాకపోతే నాకు తెలిసిన నాలెడ్జ్లో మీకు ఇది సేఫెస్ట్ హెయిర్ కలర్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వెజిటేట్ అనమాట, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టస్ హెచ్డి. సో ఈ 3 కలర్స్లో ఏంటంటే పీపీడీ లేదు కాబట్టి మన హెయిర్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా కాపాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ హెయిర్ కలర్ మాకు సేఫా కదా, తీసుకోవచ్చా తీసుకోలేదా అని అడిగితే కనుక మీరు ఏ హెయిర్ కలర్ యూజ్ చేస్తున్నా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్. ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదు, మన ఇయర్ వెనకాల మన హెయిర్కి ఒకసారి కనుక ఈ కలర్ వేసేసి 24 hours మీరు వదిలేయండి. మీకు ఎటువంటి ర్యాషెస్ రాకపోయినా లేదంటే ఏమన్నా మీ స్కిన్ కానీ హెయిర్ కానీ రియాక్ట్ అవ్వకపోయినా ఇది మీకు సూట్ అవుతున్నట్టే అనమాట. హెయిర్ కలర్స్ వల్ల చాలామందికి పిగ్మెంటేషన్ రావడం, పింపుల్స్ రావడం, హెయిర్ డ్యామేజ్ అవడమే కాకుండా స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం సేఫెస్ట్ హెయిర్ కలర్ని చూస్ చేసుకోవడం చాలా వరకు మంచి. కాకపోతే నేను చెప్పిన హెయిర్ కలర్స్తో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటి అంటే అది వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాము. బేసికల్లీ ఏమైంది అంటే మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాననే ట్రాన్స్లో ఉండి వీడియో మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను. సో అందువల్ల నేను మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ నుంచి మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదా ఫ్రెండ్. ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ, వైట్ హెయిర్ ఎక్కువ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ వస్తుంది. కాబట్టి దానికి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఒకటి ప్రాబ్లం అనమాట. విటమిన్ డెఫిషియన్సీ విటమిన్ B12 కానివ్వండి, విటమిన్ D కానివ్వండి, విటమిన్ కాల్షియం కానివ్వండి, సీరం కాల్షియం కానివ్వండి, వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. లైటింగ్ ఏమైనా తక్కువగా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. బేసికల్లీ నేను మార్నింగ్ రికార్డ్ చేశాను ఆ వీడియో, ఇదేమో ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో టైం చేంజ్ ఉంది కదా. అయితే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి హెయిర్ కలర్స్ ఏదైనా సజెస్ట్ చేయండి అంటే నేను సజెస్ట్ చేసే హెయిర్ కలర్స్ ఏంటంటే అమ్మోనియా ఉండకూడదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే పీపీడీ కూడా ఉండకూడదు. పీపీడీ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ పీపీడీ లేనిది, అమోనియా లేని 3 హెయిర్ కలర్స్ గురించి కూడా చెప్పాను. వెజిటేటివ్, ఇండస్ వ్యాలీ, ఆల్టస్ హెచ్డి. సో ఈ 3 హెయిర్ కలర్స్ని నేనైతే సజెస్ట్ చేశాను కదా. ఈ హెయిర్ కలర్స్ ఏంటి అంటే దీంతో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే 10 minutes వేసుకోగానే డార్క్ కలర్ అయితే వచ్చేదన్నమాట. మనం న్యాచురల్గా యూజ్ చేసే హెయిర్ కలర్స్ లాగా అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. లైట్గా అవుతుంది వైట్ కలర్ అనేది బ్లాక్గా. సో అలాగే ఎక్కువ డేస్ కూడా ఉండదన్నమాట, 10 to 15 days మాత్రమే ఉంటుంది.
సో ఇదేంటంటే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి పిపిడి అమోనియా లేదు కాబట్టి తక్కువ హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. స్కాల్ఫ్ని కూడా ఇది డ్యామేజ్ చేయదన్నమాట. సో ఇలా మనం పిపిడి ఉందా లేదా అమోనియా ఉందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని ఒకసారి చెక్ చేసి మనం తీసుకునే ముందు దానిలో ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి కెమికల్ అనేది ఈజీగా మాట్లాడి మనం తీసుకున్నామంటే కనుక మనం హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ వైట్ హెయిర్ని కూడా, ఈ గ్రే హెయిర్ని కూడా మనం డార్క్గా చేస్తుంది అనేది కాజెస్ అయితే తెలుసుకుందాం కదా. మన వంశ పారంపర్యం అనమాట. అలాగే మన తాత ముత్తాతలకు కానివ్వండి, మన పేరెంట్స్కి కానివ్వండి, సో వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి త్వరగా వైట్ హెయిర్ వచ్చి ఉంటే కనుక అది కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలా కూడా మనకి కంటిన్యూస్గా వస్తుంది అనమాట. వైట్ హెయిర్ అనేది చిన్న ఏజ్లో ఎర్లీగా రావడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఇలా వంశపారంపర్యంగా వస్తుంది అని మనం కనుక్కోగలిగాము అంటే కనుక వీటికి మనకి పెబా అనేవి టాబ్లెట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. పెబా అంటే ఏంటి అంటే పారా అమినో బెంజాయిక్ యాసిడ్ అనమాట. సో ఇవేంటి అంటే హెయిర్ ఆల్రెడీ వైట్గా ఉన్న హెయిర్ని బ్లాక్గా చేస్తాయి. అంటే 60 to 50% ఖచ్చితంగా బ్లాక్గా చేస్తాయి. అది మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే. సో ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నదాన్ని వెంటనే డార్క్గా అయితే ఏమీ చేసేవు. మనం వచ్చేదాన్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట, కాపాడుకోవచ్చు మన హెయిర్ని. ఈ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా మనం ఇలాంటి మెడిసిన్ తీసుకుంటే కాల్షియం, ఐరన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట. సో హెయిర్కి 100% ఏదన్నా యూజ్ అయ్యే మెడిసిన్ కానివ్వండి, ఏదన్నా ప్రోడక్ట్ ఉంది అంటే ప్రపంచంలో 100% రిజల్ట్ వచ్చే ఏదన్నా ప్రోడక్ట్ ఉంది అంటే అది మినాక్సిడిల్ అనమాట. మినాక్సిడిల్ని ఎందుకు యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మినాక్సిడిల్ గురించి ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో ఇలా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ కెమికల్ బేస్డ్ చాలా డైస్ని అవన్నీ యూజ్ చేయడం వల్ల స్కాల్ఫ్ పలచబడుతుందా అంటే చాలా వరకు పలచబడుతుంది. కొంతమందికి సంవత్సరంలో పలచబడవచ్చు, 2 సంవత్సరాల్లో కూడా, కొంతమందికి లాంగ్ రన్లో కూడా పలచబడవచ్చు అనమాట. సో కాబట్టి పలచబడకుండా, హెయిర్ థిక్ హెయిర్ థిన్గా అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే మినాక్సిడిల్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ మినాక్సిడిల్ మనకి మెడికల్ స్టోర్స్ దొరుకుతుంది. 2%, 5%, 10%, 20% ఇలా ఉంటుంది అనమాట. మనం స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఓన్లీ 2%ని యూజ్ చేయాలి. ఇది ఏంటి అంటే ఫోమ్ రూపంలో, సిరం రూపంలో ఇలా దొరుకుతూ ఉంటుంది. ఈ సిరం రూపంలో తీసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా స్కాల్ఫ్కి అప్లై చేసేసి మసాజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది బీపీ ఉన్న వాళ్ళ కోసం కనిపెట్టాడు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ కోసం కనిపెట్టడం జరిగిందనమాట ఈ డ్రగ్ని. ఈ డ్రగ్ యూజ్ చేసిన వాళ్ళకి హెయిర్ ఎక్కువ గ్రోత్ పెరగడం, వంటి మీద అంతా హెయిర్ రావడం ఇలా గమనించారనమాట. ఇలా గమనించిన తర్వాత వాళ్ళకి అర్థమైందనమాట, ఓకే ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి అని దీన్ని హెయిర్కి యూజ్ చేసే డ్రగ్ లాగా దీన్ని అయితే డైవర్ట్ చేశారు. సో ఇదనమాట వీడియో. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా కనుక చేశారు అంటే కనుక మీకు 100% రిజల్ట్ వస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నేనైతే హెయిర్ కట్ చేయించాను, ఎలా ఉంది కామెంట్ చేసేయండి. బేసికల్లీ హెయిర్ కట్ ఎందుకు చేయించాను అంటే 5 to 6 ఇంచెస్ హెయిర్ అయితే కట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే హెయిర్ కేర్ సిరీస్ చేద్దామని చెప్పేసి నేను హెయిర్ కట్ చేయించాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మీకు హెయిర్ గురించి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మినాక్సిడిల్ ఎలా వాడాలి, ఇంట్లో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కంటిన్యూ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.